హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే 40 వీక్స్ ప్రెగ్నెన్సీ గురించి అయితే తెలియజేస్తా. అంటే 40 వారాల గర్భవతిలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి, శిశువులో కలిగే మార్పులు, తల్లిలో కలిగే మార్పులు, పూర్తి సమాచారాన్ని, బేబీ యొక్క డెవలప్మెంట్స్, అలాగే గర్భిణీ యొక్క సిమ్టమ్స్ పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తా. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, 40 వారంలో ఏ రకంగా కేరింగ్ అనేది తీసుకోవాలి అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో నేను రిప్లై ఇస్తాను లేదా వీడియో అయినా చేస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియోని లైక్ అయితే చేయండి, షేర్ కూడా చేయండి. 1 to 40 వీక్స్ వరకు నేను వీడియోస్ అనేది చేశాను. అంటే ఫస్ట్ వీక్ నుంచి 40 వీక్స్ వరకు కూడా వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాను. ఒకసారి ప్లేలిస్ట్లో అయితే వెళ్ళైతే చూడండి. బేబీ బాయ్ సిమ్టమ్స్ కానీ బేబీ గర్ల్ సిమ్టమ్స్ కానీ చూడాలనుకున్నా సరే ఒకసారి అయితే ప్లేలిస్ట్లో ఉంటే వాటికంటూ ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాను, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తాం. సో అసలు 40 వీక్స్ అంటే ఆల్మోస్ట్ మనకి పూర్తిగా కొంతమందికి అయితే డెలివరీ కూడా అయిపోతుంది. సో కొంతమందికి అయితే ఆ డెలివరీ 40 వీక్స్ కంప్లీట్ అయిపోయి 41 వీక్స్కి డెలివరీ అనేది చేస్తారు. సో కొంతమందికి 40 వీక్స్లో అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, బేబీలో ఎలాంటి మార్పులు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా తెలీదు. సో ఇప్పుడైతే చెప్తా. సో 40 వీక్స్లో ఆల్మోస్ట్ బేబీ ఎంత ఉంటుందో తెలుసా? 20 అంగుళాల పొడవు అయితే మనకి 20 సెంటీమీటర్స్ పొడవు అయితే ఉంటుంది తల నుంచి కాలి వరకు. సో చెప్పాను కదా, ఈ సమయంలో 40 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 3 kgs కంటే అబౌవ్నే ఉండాలి. సో అలా ఉంటేనే ఆ బేబీ హెల్దీ అని అర్థం, ఆరోగ్యకరంగా పుట్టిందని అర్థం. సో మనకి 2 kgs కంటే తక్కువగా ఉంటే లో బర్త్ వెయిట్ బేబీ అంటారు. సో ఆ బేబీని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టడం ఇలాంటివంతా చేస్తూ ఉంటారు. సో 40 వీక్స్కి వచ్చేసరికి బేబీ పూర్తిగా పరిపక్వత చెంది ఇంకా పుట్టడానికి ఆల్మోస్ట్ సిద్ధంగా ఉంది. సో ఎన్ని కేజీలు ఉంటుందంటే మనకి 3 kgs కంటే అబోనే ఉండాలి. 3.5 కంటే ఉంటేనే, ఎక్కువగా ఉంటేనే బెటరు. సో ఎందుకంటే పుట్టిన తర్వాత ఒక సమ్ డేస్, ఒక 1 మంత్లో కొంతమంది బేబీస్ వెయిట్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటారు. అంటే పుట్టినప్పుడు ఒక 3 kgs ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం తగ్గుతూ 2.5కి వస్తారు. సో అదే బేబీస్ ఒక 2.5 kgs ఉన్నారంటే, అంటే 2.5 kgs ఉన్నారనుకోండి, సో వాళ్ళు తగ్గుతూ 2 kgs వస్తారు. కాబట్టి గర్భధారణ సమయంలో తల్లి అనేది పూర్తిగా మంచి హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి. బేబీ గ్రోత్ పెంచే విధంగా డైట్ అనేది మెయింటైన్ చేస్తూ తినాలి. సో అలాంటప్పుడే బేబీ అనేది 40 వీక్స్ 40 వారాలకు వచ్చేసరికి పూర్తిగా 3.5 kgs వచ్చేలా ఉంటుంది. సో అది అయితే ఈ సమయంలో బేబీ ఎన్ని అంగుళాల పొడవు ఉంటుందంటే 20 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది. వెయిట్ చెప్పాను. ఈ సమయంలో బేబీ అసలు ఏ పరిమాణంలో ఉంటుందో తెలుసా? గుమ్మడికాయ ఉంటుంది కదా, గుమ్మడికాయ సైజులో ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఈ సమయంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసా? గర్భిణీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టార్ట్ అయ్యేది ఏంటంటే వాటర్ బ్యాగ్ అనేది లీక్ అయిపోవడం. వాటర్ బ్యాగ్ అంటే ఏంటో తెలుసా? ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్. సో ఆ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది 40 వీక్స్కి వచ్చేసరికి. సో కొంతమందికి ఓపెన్ అవ్వకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ 98% కూడా ఆ వాటర్ బ్యాగ్ అనేది పూర్తిగా ఓపెన్ అయ్యి ఇంకా లీక్ అవుతూనే కంటిన్యూస్గా, ఒక కొలాయి ట్యాప్ మనం ఆన్ చేస్తే ఎలా వాటర్ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సో సేమ్ మనకి ఈ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ వన్స్ ఓపెన్ అయ్యింది అంటే ఇంకా కంటిన్యూస్గా ఇంకా వాటర్ అలానే వస్తూనే ఉంటుంది, ఇంకా ఆగదు అది. సో అది ఇలా మీకు లీక్ అయితే ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవడం ఇలాంటివంతా చేస్తూ ఉండాలి. సో అండ్ నెక్స్ట్ సిమ్టమ్ ఎలా ఉంటుందంటే వెన్ను నొప్పి. అవునండి, మనకి వెన్ను ఉంటుంది కదా, ఆ వెన్ను నొప్పి చాలా ఓవర్గా ఉంటుంది. ఎందుకంటే బేబీ పూర్తిగా వెయిట్ అనేది ఎక్కువగా ఉండేటప్పుడు ఆ బరువు అంతా కూడా మన వెన్ను నొప్పి, అంటే మనకి వెన్నుపాము మీద పడి ఉంటుంది. మనకి ఎక్కువగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, అసలు నిల్చోలేం, కూర్చోలేం, నడవలేం. సో అలాంటి రకరకాలుగా విచిత్రమైన పరిస్థితి అనేది ఉంటుంది ఈ 40 వీక్స్లో. అలాగే ఈ 40 వారంలో ఇంకొకటి ఏంటంటే సంకోచాలు అంటే లైక్ ఏంటంటే
లేబర్ పెయిన్స్. కొంతమందికి ఫాల్స్ పెయిన్స్ రావచ్చు, కొంతమందికి ట్రూ పెయిన్స్ రావచ్చు. ఫాల్స్ పెయిన్స్ అంటే అబద్ధపు పురిటి నొప్పులు అంటారు. అంటే అప్పటికప్పుడే వచ్చేసి మళ్ళీ అప్పటికప్పుడే నార్మల్ అయిపోతుంది. సో అంటే 5 minutes బాగా ఎక్కువగా పెయిన్ వస్తుంది భరించలేనంతగా, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది. వాటిని ఫాల్స్ పెయిన్స్ అంటారు. బట్ లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే ట్రూ పెయిన్స్ వన్స్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, ఇంకా కంటిన్యూస్గా ఇంకా డెలివరీ ఒక 2 hours 3 hours 1 day ఉండేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, బాగా ఇంకా మనకి లాగేసినట్టు, పిండేసినట్టు, నలిపేసినట్టు విపరీతంగా బాడీలో చేంజ్ అయిపోతుంది. ఇంకా కంటిన్యూస్గా పెయిన్స్ అనేది ఇంకా ఆగదు. ఫాల్స్ పెయిన్స్ అయినప్పుడు మాత్రమే ఆగుతూ వస్తూ మళ్ళీ ఆగుతూ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదే ట్రూ లేబర్ పెయిన్స్ అనుకోండి, ఇంకా కంటిన్యూస్గా ఆ పెయిన్స్ అనేది కంటిన్యూసే ఉంటుంది కానీ స్టాప్ అయితే ఉండదు. ఓన్లీ ఇంకా మనకి బిడ్డ పుట్టిన తర్వాత ఆ పెయిన్స్ అనేది కంట్రోల్ అవుతుంది. సో అది సంకోచాలు వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి నిద్రలేమి. సో ఈ 40 weeksలో ఈ 40 వారాల్లో మనకి ఒక వారం అంటే ఎంత, 7 రోజులు. ఈ 40 వారాలు 40 weeks ప్రెగ్నెన్సీలు ఎలా ఉంటుందంటే ఈ 7 రోజుల్లో నిద్ర పట్టకపోవడం, కాళ్ళు మంటలు, కాళ్ళు పొంగులు రావడం, కాళ్ళు నొప్పులు, అండ్ కొంతమందికి ఇచ్చింగ్, స్టమక్ పెయిన్ ఎక్కువగా, ఇచ్చింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇంకా 40 weeksలో ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే నిద్ర లేకపోవడం ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొక పెయిన్ వచ్చేసరికి ఏంటంటే పెల్విక్ పెయిన్ ఉంటుంది, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చెప్పాను కదా, బేబీ అనేది పూర్తిగా డౌన్ పొజిషన్కి వచ్చేటప్పుడు ఈ గర్భాశయ ద్వారం అనేది పూర్తిగా బేబీ వెయిట్ అనేది పూర్తిగా దానిపైన పడుతుంది. సో దానివల్ల ఏంటంటే ఆ కటివాల్యం దగ్గర పెల్విక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో దానివల్ల మనకి స్ట్రెస్ కూడా ఎక్కువైపోతుంది. అంటే మనకి స్ట్రెస్ అంటే ఆ పెయిన్ భరించలేక, ఇంకా తట్టుకోలేక, ఏం చేయాలో తెలియక ఆ పెయిన్స్ అంతా తట్టుకొని నిలబడాలి. ఎక్కువ స్ట్రెస్ వచ్చేసి పెల్విక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అయితే ఈ 40 weeks కంప్లీట్ అయ్యాక బేబీ పుట్టిందే అనుకోండి, ఆ బేబీస్ ఎలా ఉంటుందంటే కొంతమందికి ఎరుపు రంగులో ఉంటుంది. అంటే అప్పుడే రక్తనాళాలు అభివృద్ధి చెందుతున్నాయని అర్థం బేబీ. సో అయితే అలాంటి బేబీస్ హెల్దీగా 3.5 ఉంటే, బేబీ హెల్దీగా ఉంటే మీ దగ్గరే ఉంచుతారు. కొంతమందికి బేబీస్కి ఏంటంటే బేబీ వెయిట్ తక్కువగా ఉన్న, కొంతమందికి పుట్టిన వెంటనే పచ్చకామర్లు వస్తూ ఉంటుంది, కొంతమందికి ఈ లంగ్స్ అభివృద్ధి చెందకపోయినా, కొంతమంది బేబీస్కి రకరకాల పిట్స్ వస్తూ ఉంటుంది. వెంటనే చలికి తట్టుకోలేక వాళ్ళు ఒళ్ళంతా గజగజ ఆడించారంటే వెంటనే ఐసీయూలో పెడతారు. సో పచ్చకామర్లు వచ్చిన, బేబీ లో బర్త్ వెయిట్ ఉన్న, లంగ్స్ అభివృద్ధి చెందకపోయినా, పుట్టిన వెంటనే బేబీ వణికినా, ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా సరే వెంటనే ఐసీయూలో పెట్టడం, ఒక 10 days డాక్టర్ అబ్జర్వేషన్లో అయితే ఉంచుకుంటారు. సో అవి బేబీలో ప్రాబ్లమ్స్. సో మీకైతే ఈ సిమ్టమ్స్ అన్నీ అయితే ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే 40 weeks వరకు అయితే ఇంట్లో అయితే ఉండకూడదు. సో మీరు 38 weeksకి 39 weeksకే డాక్టర్ని 1 day or 3 days గ్యాప్ ఇచ్చి కలుస్తూ ఉండాలి. ఎప్పుడు డెలివరీకి సిద్ధం కావాలి, మీకు ఎప్పుడు డెలివరీ డేట్ ఇచ్చారు, సో ఇవన్నీ కనుక్కొని ఒక 2 days 3 days ముందే హాస్పిటల్లో ఉండాలి. కానీ పెయిన్స్ వచ్చేంత వరకు మాత్రం ఎవ్వరూ ఉండకండి. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా అదర్ ప్రాబ్లం రావచ్చు, ఇంకేదైనా సమస్య అనేది రావచ్చు, కాబట్టి ముందే హాస్పిటల్కి అయితే వెళ్ళండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు వచ్చిన సపోర్ట్ మన ఛానల్కి అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.